సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ నీకు ఇబ్బంది పెడితే మన కాంగ్రెస్ పార్టీ చెక్ పవర్ తీసేద్దాం అవన్నీ చేసే రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీరు మంచి వ్యక్తిని ఒక రూపాయి ఖర్చు పెట్టకపోతే అంతేనా అసలు చేస్తారు మళ్ళీ అడగలేదు పోయి అనుకున్నాను చెప్పిస్తాం పైసలు అరే ఎందుకు పైసలు అరే ఫుకట్గా ఎలక్షన్ పైసలు తీసుకున్నాం ఇప్పుడు ఇంకా మనకి సర్పంచ్ కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు బీజేపీగా మీరు పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా విద్యావంతులు, విఘ్నులు, ఎవరికి ఓటేయాలో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో మీరు ఓటేస్తారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో ఏం చేసింది, ఏం చేయబోతుంది మీకు తెలిసినప్పటికి కూడా మా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలని మీ అందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సాధించుకున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మిగులు బడ్జెట్ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి చేసినా మీ అందరికీ కూడా తెలుసు. 8 లక్షల కోట్లు అప్పు చేసింది. షోకి వేస్తే బాగైతే అన్నట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పే కాదు, 23 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతామని తెలుసుకొని మన రాష్ట్రానికి ఏదైతే 6 నెలల తర్వాత రాబోయే ఇంకా ఉందో దానంతా కూడా వసూలు చేసింది. పైసా ధరలు అయితేనేమి, రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అప్పడెక్కడంలో కానీ దాదాపు 30-40 వేల కోట్లు పైసలను కూడా వసూలు చేసుకొని 8 లక్షల కోట్లు అప్పుడు, మరి దానితో పాటు 30,000 సీఎంఆర్ చెక్కులను కూడా పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతికి పాలు చేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పయింది.